జోసెఫ్ ప్రశ్న రావణ్ణి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమర్థించటం దుర్మార్గం, దారుణం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని కోరేది ఒకటే, ఒకనాడు మీ నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిగా, ఒకనాడు మీ నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా, ఆ తర్వాత మీతో విభేదించి బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా కాకుండా ఓ పౌరుడిగా, ఓ భారతీయుడిగా, ఓ హిందువుగా మిమ్మల్ని అడిగేది ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలా. హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా భారతీయుల మొత్తానికి క్షమాపణ చెప్పాలా. హిందూ మత విశ్వాసాల మీద దాడి చేసిన వ్యక్తులు రేపటి రోజు క్రైస్తవుల మీద, ముస్లింల మీద, మత విశ్వాసాల మీద, సిక్కుల మీద దాడి చేయరు అన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే ఇలాంటి వ్యక్తిని సమర్థించిన దానికి బహిరంగంగా నేను క్షమాపణ చెప్తున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తే ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగే హక్కు మీకుంటుంది. అలా కానప్పుడు ప్రజా జీవితంలో మీరు కొనసాగలేరు. మీ ప్రజా జీవితంలో మీ యొక్క రాజకీయాలకి ప్రజలే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతారు, కామా కాదు ఫుల్ స్టాప్ పెడతారని చెప్పని తెలియజేస్తూ ఒకటండి, ఇక్కడ జగన్ గారి సతీమణి వైఎస్ భారతి గారి మీద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు చేస్తే నారా లోకేష్ గారు వెంటనే స్పందించి ఆ యొక్క వ్యక్తిని ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా కేసులు నమోదు చేయించి జైలుకి పంపించాడు. జగన్ గారు వింటున్నారా? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద దుర్మార్గంగా పోస్టింగ్లు పెడుతూ ఉంటే అలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది వేరే అంశం, అది వేరే అంశం. అయినా కూడా ప్రశ్న అడిగారు కాబట్టి తెలియజేస్తూ ఉన్నా. నరేంద్ర మోడీ గారి మీద జాతి మెచ్చిన ప్రధాని, ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు 12 ఏళ్లుగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతూ శక్తివంతంగా తయారు చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారిని సైతం ఈ యొక్క జోసెఫ్ ప్రశ్న రావణ్ నీచంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తుల్ని మీరు కూడా సమర్థిస్తున్నారు. అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నా దేశం మీద నాకు నమ్మకం లేదు, నాకు దేశభక్తి లేదు, బంగ్లాదేశ్లో ఉండే హిందువుల్ని దుర్భాషలాడటం, శ్రీరాముడిని దుర్భాషలాడటం, మహాభారతాన్ని దుర్భాషలాడటం ఇవి చేశారండి. పవన్ కళ్యాణ్ గారి భాషకి ప్రశ్న జోసెఫ్ రావణ్కి తేడా ఏందండి? చాలా తేడా ఉంది. పోలికేంది అసలు? దానికి చాలా తేడా ఉంది. ఎడిట్ చేసి పెట్టినప్పుడు బహిరంగంగా ప్రశ్న జోసెఫ్ రావణ్ వచ్చి క్షమాపణ చెప్పు, ఆధారాలు చూపించు. నేను మాట్లాడిన మాటలకి ఏ ఆధారాలతో ఓ భారతీయుడిగా మీ కోటమిరెడ్డి సీతారెడ్డిగా మాట్లాడానో ఆధారాలు నేను చూపిస్తున్నా. మరి ప్రశ్న జోసెఫ్ రావణ్ని కానీ వారిని సమర్థించే వ్యక్తులను కానీ మీ మీద మీరు అలా మాట్లాడలేదు అన్న మాటల్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా తేల్చమని అడుగుతున్నా. అయినా నాకు అర్థం కాంది. దయచేసి కాసేపు విలేకరుల సమావేశం బ్రేక్ ఇద్దాం, ఆ యొక్క మాటలు చూద్దాం. చూసిన తర్వాత మీరేం మాట్లాడతారో కూడా, ఎందుకంటే ఇది ఒక రాజకీయ సమస్య కాదు. నేను ప్రారంభంలోనే చెప్పాను, ప్రశ్న రావణ్ మీద, జోసెఫ్ రావణ్ మీద పెట్టిన కేసులు సక్రమమా అక్రమమా కోర్టులు తెలుస్తాయి. కోర్టులు తేల్చింది కాబట్టే, దానిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే కింది కోర్టు రిమాండ్ విధించింది, జైలుకు పంపించింది. పూర్తి స్థాయిలో హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణ చేస్తాయి. కానీ వారు మాట్లాడిన మాటల్ని, హిందూ దేవుళ్ళని, ఈ దేశాన్ని, వారు మాట్లాడినటువంటి మాటల్ని, ఇతిహాసాలని, వారు మాట్లాడిన మాటల్ని ఖండించాల్సిన బాధ్యత ఏ ఒక్కరి మీద కాదు,
అందరి మీద కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఖండించకపోగా సమర్థిస్తూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసి కడుపు మండి, కడుపు రగిలి, ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నా. నా ధర్మం, నా హిందూ ధర్మం నాకు నేర్పించిన పరమత సహనం, పరమతాల మీద గౌరవం, పరమతాలకి ఇబ్బంది జరిగిన అండగా ఉండమని చెప్పిన బాధ్యత, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నటువంటి విధానం, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నటువంటి విధానం. మరి నా ధర్మానికే, నా హిందూ ధర్మానికే అన్యాయం జరిగితే, నా హిందూ ధర్మానికే అవమానం జరిగితే, నా హిందూ దేవుళ్ళకే అవమానం జరిగితే స్పందించాల్సిన బాధ్యత నా ఒక్కడి మీద కాదు, విలేకరులుగా మీ అందరి మీద కూడా ఉంది. దయచేసి ఆ క్లిప్పింగ్స్ ఒకసారి విని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. క్లిప్పింగ్స్ పెట్టమ్మా. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పి చెప్పరా నా కొడక, నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఆ మాటలు మీరు విన్నారు. ఆ భాష మళ్ళీ మనం మాట్లాడాలంటే మీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు. ఏం జోసెఫ్ రావణ్కి హిందూ దేవుళ్ళన్నా, హిందువులన్నా అంత తేలిక కనపడుతున్నారా? హిందూ ధర్మం అంటే అంత తేలిక కనపడుతుందా? హిందూ మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు అంటే అంత అవహేళన కనపడుతుందా? శ్రీరాముడిని అవహేళన చేస్తావా? సీతమ్మ తల్లిని అవహేళన చేస్తావా? జగన్ గారిది ప్లే చేయమ్మా. యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు 4 కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారని మండిపడ్డారు వైఎస్ జగన్. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబు, మీరు, పవన్ కళ్యాణ్, లోకేష్లు సహా మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మీరు అవే అభియోగాలు మీ మీద కూడా పెట్టాలి కదా అని నిలదీశారు. చూశారండి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జోసెఫ్ రావణ్ని కేసులు పెడితే జగన్ గారికి కోపం వచ్చింది. వారు మాట్లాడిన మాటకు ఎందుకు కోపం రావట్లేదు? ఈరోజు హిందువుల మీద మాట్లాడారు, రేపు ముస్లింల మీద, ఎల్లుండి క్రైస్తవుల మీద మాట్లాడడానికి గ్యారెంటీ ఉందా? ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోకుంటే ఈ సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి వస్తుందా రాదా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇది రాజకీయ ప్రెస్ మీట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, రాజకీయ ప్రెస్ మీట్ కాదు. మన రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు మళ్ళీ చూసుకుందాం. ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ ఆ ప్రశ్నించే దాంట్లో ఒక పద్ధతి ఉంటుంది, ఒక భాష ఉంటుంది. అది ఎవరైనా సరే. మరి ఆ భాష దాటి ప్రశ్నించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అది మళ్ళీ మాట్లాడుకుందాం, అది వేరే అంశం. కానీ దేవుళ్ళని దూషించిన అధికారం మీకు ఎవరిచ్చారు? మేధావుల ముసుగేసుకుని కొంతమంది మేతగాళ్ళు, దేవుళ్ళని, హిందూ మత విశ్వాసాలని దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఉంటే ఆ అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు హిందువులు మాట్లాడారు, రేపు క్రైస్తవుల్ని, ఎల్లుండి ముస్లిమ్స్ని, మరొకరిని మాట్లాడతారు. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సమర్థిస్తున్నారు? ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తులందరూ కూడా ఫండింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని.